తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని అద్భుతమైన సహజ నటి సూర్యకాంతం గారు. ఆంధ్రుల అత్తగారుగా అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఎడమ చేతి విసురు, చాతుర్యంతో కూడిన మాటలు, అంతలోనే వెక్కిరింపు, ఇంతలోనే పలకరింపు, కళ్ళబొల్లి కబుర్లతో ఏడుస్తూ అత్త పాత్రలకు సూర్యకాంతం గారు జీవం పోశారు. ఆమె పేరు చెబితే చాలు కోడళ్లకు భయం. తెలుగు నేలపై ఆ పేరు పెట్టుకోవడానికి కానీ పిలుచుకోవడానికి కానీ ఎవ్వరూ ఇష్టపడరు. అంతలా తన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆమె హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. గుండమ్మ కథలో గుండమ్మగా గుబులు పుట్టించి మాయాబజారులో హిడింబిగా మెప్పించిన సూర్యకాంతం గారి బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో పొన్నాడ అనంతరామయ్య వెంకటరత్నమ్మ దంపతులకు 1924 అక్టోబర్ 28న పుట్టిన 14వ సంతానం సూర్యకాంతం గారు. 14 మంది తోబుట్టువుల్లో ఈమె ఆఖరివారు. దీనితో అందరి మధ్య గారాబంగా పెరిగారు. సూర్యకాంతం గారికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి చనిపోవడంతో వాళ్ళ పెద్ద అక్క బావల దగ్గర పెరిగారు. చదువు పెద్దగా వంట పట్టకపోవడంతో 3వ తరగతి వరకే స్కూల్కి వెళ్ళారు. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సూర్యకాంతం గారు 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకున్నారు. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల మీద మక్కువ కలిగి పల్లెటూరు నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వెళ్ళి పృథ్వీరాజ్ కపూర్ నటించిన హిందీ చిత్రాలు చూసేవారట. కాకినాడలో జరిగే నాటకాలలో పాల్గొనేవారు. రంగస్థలంపై ఆమె పురుష వేషాలు వేసేవారు. చింతామణి, తులాభారం, సఖూభాయ్ నాటకాల్లో సూర్యకాంతం గారు పంచా లాల్చీ వేసుకుని స్టేజ్ పైకి వస్తే ఆమె ఒక స్త్రీ అని ఎవరూ పోల్చుకోలేకపోయేవారు. సినిమాలలో నటించాలనే కోరికతో పెద్దక్క ఒప్పుకోకపోయినా ఆమె అమ్మగారితో కలిసి మద్రాస్ చేరుకున్నారు. అవకాశాల కోసం అన్వేషిస్తున్న సమయంలో చంద్రలేఖ మూవీలో డాన్సర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఆమెను చూసి మేనేజర్ భూషణం డాన్సర్గా అవకాశం ఇప్పించారు. అలా వెండి తెరపై మొదటి అడుగు పెట్టారు సూర్యకాంతం గారు. జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా వెండి తెరకి పరిచయం అయ్యారు. అప్పట్లో నెలకు 65 రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియజేశారు. దీనితో 75 రూపాయలు ఇచ్చారు. తరువాత 1949లో ధర్మాంగద అనే సినిమాలో మోగవేషం ఇచ్చారు. అనంతరం చిన్నా చితక వేషాలు వేసిన తరువాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటి అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు. మనసులో ముంబై వెళ్ళాలని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకున్నారు. అదే సమయంలో గృహప్రవేశం సినిమాలో సహాయ నటిగా మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. అందులోనూ తనకు ఎంతో ఇష్టమైన హిందీ సినిమాలో అవకాశం కావడంతో ఆమె చాలా సంతోషించారు. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. ప్రమాదం జరిగాక ముక్కు మీద మచ్చపడిందట. క్లోజప్లో మచ్చ కనపడుతుంది కాబట్టి ఇక హీరోయిన్ పాత్రలకు పనికిరానని నిర్ణయించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. ఆమె కోలుకున్న తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించారు. సంసారం చిత్రం తరువాత ముంబైకి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ని తీసేశారని తెలియడంతో ఒకరి బాధను తను సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారు. కోడరికం అనే సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కాదు. సూర్యకాంతం గారి నటనా జీవితంలో మరో మరపురాని చిత్రం గుండమ్మ కథ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున వంటి నట దిగ్గజాలు ఉన్నప్పటికీ టైటిల్ రోల్ సూర్యకాంతం గారి మీద పెట్టడం విశేషం. ఈ సినిమాలో గయ్యాలి సవతి తల్లిగా, అత్తగా ఆమె అభినయం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్యకాంతం గారి అభినయ చాతుర్యం ముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయినా గజగజ వణికిపోవాల్సిందే. నిస్సహాయులైన భర్తలుగా రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, ఎస్వీఆర్, నాగయ్య వంటి వారు కూడా ఆమె నటన ముందు బలాదూరే. మహానటి సావిత్రి, జమున వంటి ఎంతోమంది నటీమణులు కూడా సూర్యకాంతం గారి చేతిలో
చీపురు గరిటె దెబ్బలు శాపనార్థాలు తిన్నవారే. ఆ రోజుల్లో సూర్యకాంతం గారు మూవీలో ఉన్నారో లేరో ఆరా తీసి మరీ సినిమాకు పెట్టుబడి పెట్టేవాళ్ళట పంపిణీదారులు. షాట్ను ఒకే టేక్లో ఓకే చేయించుకున్న అతి కొద్ది మంది కళాకారుల్లో సూర్యకాంతం గారిది అగ్రస్థానం. చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్తా ఓకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరపురాని ఎన్నో చిత్రాలలో నటించారు. ఓ సినిమాలో నాగయ్య గారిని నానా మాటలు అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకున్నారట. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి, సెంటిమెంటు ఆమెవి. ఒకే రకం పాత్రల్ని ఎక్కువ సినిమాల్లో నటించిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సూర్యకాంతం గారు మాత్రమే. ఇవాళ మనం చూస్తున్న ఫ్యాన్సీ పారితోషికాలు ఏవీ లేని రోజుల్లో ఆవిడ లక్షలు సంపాదించారు. ముసలితనంలో ఆదరణకు నోచుకొని రంగస్థల కళాకారులు ఎంతోమందికి డబ్బు ఇచ్చి ఆదుకున్న విశాల హృదయం సూర్యకాంతం గారిది. దబాయింపు, ఖచ్చితత్వము ఉన్న మనిషే అయినా మనసు మాత్రం వెన్న. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవారే కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విదిలించేవారు కాదు. మొహమాట పడకుండా తనకు రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేవారు. ఏడాదికి పట్టుమని 10 సినిమాలు కూడా తీయని రోజుల్లో వచ్చిన సూర్యకాంతం గారు ఆ తరువాత తనదైన ముద్రతో దాదాపు 750కి పైగా సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. మనుషుల్ని స్థాయితో సంబంధం లేకుండా అభిమానించేవారు. పండుగలు, పబ్బాలు వస్తే వర్కర్స్కి బోనస్ ఇచ్చే విశాల హృదయం కలవారు. సినిమాల్లో ఆమె వేసేవి గయ్యాలి అత్తవేషాలే అయినా వ్యక్తిగతంగా ఆమె చాలా సౌమ్యురాలు. చక్కని మాట తీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. సున్నితమైన మనసు కలిగిన సూర్యకాంతం గారు తాను తినడమే కాదు తన తోటి వారికి స్వయంగా వండి కొసరి కొసరి వడ్డించేవారట. భోజనం విషయంలో చిన్న పెద్ద అనే భేదం లేకుండా కోటి విద్యలు కూటి కొరకే శుభ్రంగా మొహమాటం లేకుండా తినమని పెట్టేవారట. అందుకనే ఆమె సెట్స్ మీద ఉన్నారంటే సహనటీనటులు సంతోషంగా ఉండేవారు. సూర్యకాంతం గారు ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్ళే స్త్రీలు సూర్యకాంతం గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. స్కూల్ చదువులు పెద్దగా చదువుకోకపోయినా 10 భాషలు అవలీలగా మాట్లాడగలరు. మద్రాసు వెళ్ళాక ఇంగ్లీష్, 50 ఏళ్ల వయసులో పట్టుబట్టి మరీ జర్మన్ భాష నేర్చుకున్నారు. ఇక అప్పట్లో తెలుగుదనం ఉట్టిపడేలా ఓ పుస్తకం కూడా రాశారు. ఆమె అందానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టేవారు. ఆమెకి విజయ, చక్రపాణి, అన్నపూర్ణ, దుక్కిపాటి, మధుసూదనరావు అంటే ఎంతో గౌరవం. ఏటా కొత్త ఏడాది తొలి రోజు జనవరి 1న ఉదయాన్నే వెళ్ళి దుక్కిపాటి వద్ద దబాయించి మరీ 101 రూపాయలు తీసుకునేవారు. న్యూ ఇయర్ ఫస్ట్ డే అలా తీసుకుంటే ఆ ఏడాదంతా మంచిగా ఉంటుందని సూర్యకాంతం నమ్మేవారట. ఆమె చివరిగా నటించిన సినిమా ఎస్పి పరశురాం. సూర్యకాంతం గారు మరణించడానికి కొద్ది రోజుల ముందు సావిత్రి స్మారక అవార్డు అందుకున్నారు. అలాగే పద్మావతి మహిళా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావన్నారు. ఇక ఆమె వ్యక్తిగత విషయాలకొస్తే 1950లో హైకోర్టు జడ్జి అయినటువంటి పెద్దిబొట్ల చలపతిరావు గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి పిల్లలు లేకపోవడంతో తన అక్క కొడుకుని రోజులు పిల్లాడిగా ఉన్నప్పుడే దత్తత తీసుకున్నారు సూర్యకాంతం గారు. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకున్నారు. తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేవారు. 1994లో ఆమె చివరిసారిగా ఎస్పి పరశురాం చిత్రంలో నటించారు. అదే సంవత్సరం డిసెంబర్ 18న తన 70వ ఏట స్వర్గస్థులయ్యారు. ఆమె శారీరకంగా మన మధ్య లేకపోయినా నటన రూపంలో ఆమె ప్రేక్షక హృదయాలలో చిరంజీవిగా నిలిచే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.